శారదా పీఠంపై రాష్ట్రపతికి తెలుగు శక్తి ఫిర్యాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఢిల్లీలో భేటీ అయిన బీవీ రామ్. ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు అందజేయాలి అని బీవీ రామ్ విజ్ఞప్తి. అనధికార శారదా పీఠానికి అక్రమంగా భూముల కేటాయింపు అంశంపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఫిర్యాదు లేఖను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, తెలంగాణలో గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనధికార శారదా పీఠానికి వివిధ ప్రాంతాల్లో అక్రమంగా భూములను కేటాయించి విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. శారదా పీఠం హిందూ ధార్మిక సంస్థల నుంచి ఎటువంటి గుర్తింపు పొందలేమన్నారు. అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమిలిలో 15 ఎకరాల భూమిని కె చంద్రశేఖరరావు, హైదరాబాద్లోనూ విలువైన భూములను కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ భీమేష్, జి వీరభద్రరావు, సునీల్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటి నీచుల్ని, నైవంచుల్ని శిక్షించాలని జైలుకి పంపడం జరిగింది. ఈ విషయం పైన రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు కావడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా యాక్షన్ తీసుకుని మనవి చేశారు. ఏదైతే విశాఖ శారదా పీఠంలో అప్పగించారు భీమిలి భూమిని, ఆ భూమిని విశాఖ జనకేంద్రం కోరాం. డెఫినెట్గా సానుకూలంగా చూస్తా అని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అతను ఒకటే కోరుతున్నాం, ఇలాంటి దొంగ స్వాముల వల్ల హిందూ మతాన్ని భ్రష్పట్టిస్తున్నారు. దయచేసి శారదాపీఠ యాక్షన్ కోరాం. శారదాపీఠంలో ఉన్న భూములు చాలామంది కబ్జా చేశారు. ఒక గోశాల, ఒక గడ్డని ఆక్రమించేసి గడ్డని గోశాల కట్టారు. అలాగే రూములు కట్టారు. ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ కూడా రాష్ట్రానికి కూడా పబ్లిక్ రోడ్ని ఆక్రమించి చేశారు. మరి ఇలాంటి వాళ్ళని మనం కట్టి శిక్షించకపోతే మాత్రం హిందూ మతాన్ని చెడ్డపేరు వస్తుంది. అందువల్ల దయచేసి శారదాపీఠం అదొక దొంగ పీఠం, దొంగ సొమ్ము మనవి చేశాను. డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి అతని పైన చర్యలు తీసుకుని కోరాం. జై హింద్.